బైబిల్ ఎంత గొప్పదో ఒక ఉదాహరణ చెప్తాను వినండి. సుమారు ఈ బైబిల్ చరిత్ర 4000 సంవత్సరాలు ఉందో దీనికి చరిత్రని. 4000 సంవత్సరాల చరిత్ర అంటే 4000 సంవత్సరాల నుంచి ఉనికిలో ఉంది. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి, ఈ 4000 సంవత్సరాల్లో ఎన్ని తుఫాన్లు వచ్చాయండి? ఈ 4000 సంవత్సరాల్లో ఎన్ని భూకంపాలు వచ్చాయండి? ఈ 4000 సంవత్సరాల్లో మధ్యలో రీసెంట్గా విన్న పదం ఎన్ని సునామీలు వచ్చాయండి? ఈ 4000 సంవత్సరాల్లో ఎన్ని ఖండాలు విడిపోయాయండి? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? తుఫాన్లకి, భూకంపాలకి, ప్రకృతి వైపరీత్యాలకి ఈజిప్ట్ లాంటి సివిలైజేషనే కనుమరుగైపోయింది. ఇప్పుడున్న ఈజిప్ట్ ఒరిజినల్ ఈజిప్ట్ కాదు. ఎడారిలో కనబడుతున్నాయి కదా బోడుగోడలు, అది ఒరిజినల్ ఈజిప్ట్. అంటే మహాసామ్రాజ్యమే పోయింది. బాబిలోనియన్స్ పోయారు, మెడోపెర్షియన్స్ పోయారు, పర్షియన్స్ లేరు, అసూరియన్స్ లేరు. ఏమయ్యారు? అదిగో ఆ తుఫాన్లకి, ఆ భూకంపాలకి, ప్రకృతి వైపరీత్యాలకి దేవుని యొక్క చిత్తానుసారంగా కనుమరుగైపోయారు. మీరు కోకినాడ మంది ఒరిజినల్ ఏది పోయింది. కెనడా పోయిందిగా. ఎక్కడుంది చెప్పండి ఒరిజినల్? కొన్ని వైపరీత్యాలకి కనుమరుగైపోతాయి. ఉప్పాడెళ్ళండి, దాని తాకిడికి ఒరిజినాలిటీ పోయింది. ఒకప్పుడు ఉప్పాడ పన్నాడు ఉండేది, పన్నాడ అక్కడ తీర్థం జరిగేది. ఇప్పుడున్న 2 కిలోమీటర్ లోపలికి ఉండేది ఊరు. తెల్లవారుజామున తీర్థం జరిగితే అమ్మ నాన్న అక్కడ తీసుకెళ్ళి మనం కూర్చోబెట్టేవారు. మీరు ఎంతమంది వెళ్ళారో? నన్ను తీసుకెళ్ళారు గుండు గీయడానికి. ఆ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఏదో ఆ గుడేది, ఆ ఊరేది, ఆ కల్చర్ ఏది లేదు, పోయింది సముద్రంలో. కానీ ఎందుకు చెప్తున్నాను చెప్పనా? రాజ్యాలు పోయాయి, జ్ఞాపకాలు పోయాయి, కట్టడాలు పోయాయి, కానీ 4000 సంవత్సరాల నుంచి బైబిల్ ఎక్కడికి పోలేదు, ఉంది. ఎన్నో పుస్తకాలు పోయాయి, రాజనీతి శాస్త్రాలు గతించిపోయాయి, రాజు దర్బార్లో కూర్చుని రాసుకున్న వారి శాసనాలు కూడా కనుమరుగైపోయాయి, శిలాశాసనాలు కూడా ముక్క చెక్కలు అయిపోయి ముక్కలు అయిపోయాయి. కానీ ఈ పుస్తకం మాత్రం ఎప్పటికి ఎలా ఉందంటే గుర్తుపెట్టుకోండి, దీని వెనకాల ఒక పర్పస్ ఉంది. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కొరకే ఇన్ని వేల సంవత్సరాలు దీన్ని అలాగే మానవ ఉనికిలో ఉంచాడు. ఆయన ఎలా మాట్లాడతాడు? ఆకాశం తెరిచి కుమారుడా మాట్లాడు. ఆయనకు ఎంచాడు. ఆయన రాత్రులు వచ్చి గోడ వెనకాల నిలబడి మాట్లాడు. అలా ఎవరైనా అంటే వాళ్ళ సైకలాజికల్గా ఏదో ఫీల్ అవుతున్నారు. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆయన ఒక టెర్మినాలజీ ఉపయోగించాడు. ఆ టెర్మినాలజీ ఏంటో తెలుసు? ఇదిగో ఆ తరాల్లో, ఆ నాగరికతల్లో మనుషులను ప్రేరేపించాడు. ఆ నాగరికతల్లో వారిని ప్రేరేపించిన గ్రంథకర్తలతో పరిశుద్ధాత్మను నింపి వారి ద్వారా పుస్తకాన్ని రాసి దాన్ని జమ చేసి దానికి ఒక లాంగ్వేజ్ ఇచ్చి ఆ లాంగ్వేజ్లో ఆ లిటరేచర్లో నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దాని వెనకాల దేవుని ఉద్దేశం ఉండగానికే దీన్ని జాగ్రత్తగా రాశాడు. దీన్ని ఎంత జాగ్రత్తగా చదవాలండి? ఫిలిప్పీ పత్రికలో ఏమని ఉంటుందో తెలుసా? చూడండి ఒకసారి. మీరెల్లప్పుడూ విధేయత చూపిస్తూ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడు. ఎలా కొనసాగించాలట? టైంపాస్ కదట చర్చ్ అంటే. బైబిల్ స్టడీస్ అంటే టైంపాస్ కాదు, పర్లేదులే కాదు, భయము వణుకు. మరో మాట చెప్పిన, మనం ఏం చేస్తున్నా ఒక భయం ఉండాలి లోపల. పర్లేదులేండి, ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుద్దంటే ఇప్పుడు తెలుదు దాని రిజల్ట్, కంగారు పడుకు, తర్వాత తెలుస్తాను. పర్లేదులేండి, ఒక్కరోజు బైబిల్ చదువుకోకపోతే ఏమవుద్ది? అదే అలాగే అలవాటు అవుద్ది. ఆ ప్రార్థన చేయనిది అలాగే అలవాటు అవుద్ది. ఆ అలవాట్లు పోయి కొత్త అలవాట్లు వస్తాయి, నీ కొంప ముంచుతాయి. ఏమవుద్ది? బైబిల్లో దేవుడు ఏదన్నా ఒకటి చెప్పాడంటే ఊరకే చెప్పడు, అది చాలా చాలా విలువైనదైతే చెప్తాడు. ఆయన ఉద్దేశాల్లో ఉంటేనే చెబుతాడు. ఇలాంటి బైబిల్ని దేవుడు ఒక ఉద్దేశంతో మనకిస్తే మన ఉద్దేశాలతో బైబిల్ చదివితే ఏమర్థం అని చెప్పండి. అందుకని అర్థం లేదు సరిగ్గా. ఆయన ఉద్దేశం ఏముందో తెలియాలంటే కష్టపడి బైబిల్ చదవాలి. అంత ఈజీగా అర్థమైపోయే పుస్తకం కాదు. మచ్చుకు ఈరోజు చూదురు కానీ అంత ఈజీగా అర్థమైపోయే పుస్తకం కాదు. అది కష్టపడి చదవాలి, పరిశుద్ధాత్ముడి సహాయం పొందుకోవాలి, దేవుని ఉద్దేశం ఏంటో ఎతకడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ పుస్తకం అర్థం.